ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంపై జర్నలిస్ట్ కృష్ణరాజు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలకు ఆధారాలు ఉన్నాయంటూ వీడియో విడుదల చేశారు. గతంలో వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులకు సంబంధించిన పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రదర్శిస్తూ తన వ్యాఖ్యలు సమర్థించుకునే ప్రయత్నం చేశారు కృష్ణరాజు. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా సెక్స్ వర్కర్ల సంఖ్య దేశంలోనే అగ్రస్థానం లేదా రెండో స్థానంలో ఉంది. 2024 లెక్కల ప్రకారం 1,33,000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లుగా జాతీయ సంస్థలే ప్రకటించాయి. అయితే నేను అమరావతిని మనం పవిత్రంగా ఉంచుకోవాలి, దేవతల రాజధాని కాదు అది మనం అంటున్నాం కాబట్టి అక్కడ ఇటువంటి సామాజిక సమస్యలు ఉంటే వాటిని కూడా నిర్మూలించుకోవాలి అనే ఉద్దేశంతో చేసిన కామెంట్ అనేది అది దుమారంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పుడు మీకు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను. ఒకటి, ఇది వన్ ఇండియా అనే ఒక పత్రికలో వచ్చిన వార్తది. ఈ వార్త హెడ్డింగ్ ఏమిటంటే, అమరావతి పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లో వ్యభిచారం, బెజవాడ యువతల అరెస్ట్. ఇది ఆ పత్రిక ఇచ్చిన కథనం. ఆ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ కథనం. ఇది ఈ ఎవిడెన్స్ ఏమిటంటే, అమరావతి పేరుతో కొన్ని వెబ్సైట్స్ వెలిసి వాళ్ళు కాల్ గర్ల్స్ ని మీకు పంపిస్తాము అంటూ అనేక ప్రకటనలు వెబ్సైట్లో అంటే ఆన్లైన్ ద్వారా ఇస్తున్నారు. అయితే అమరావతిలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే ప్రభుత్వానికి కానీ సంబంధిత అధికారులకు కానీ ఏమీ తెలియటం లేదా? అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలతో